మేము వేసిన గెంతులు ఇవే ఉంటాయి, మేము మాట్లాడింది తక్కువ. సో ఆ టైంలో కెమెరా తీసి రికార్డ్ చేసి అంత సినిమా లేదనమాట. హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు స్పెషల్ డే అనమాట. థింగ్ ఈజ్ రహీమ్ గడ్ బర్త్డే పార్టీ ఈరోజు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ కాలేజ్ మా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర మీట్ అవ్వబోతున్నాం అనమాట. అంటే లైక్ లాస్ట్ 6 monthsగా ఎవరిని కలలేదు, అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఫైనలీ ఈరోజు కుదిరింది అందరికీ. సో ఇట్స్ గోయింగ్ టు బి స్పెషల్ అండ్ ఫన్. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. సో అర్జెంట్గా మనం ఫస్ట్ రెడీ అవ్వాలి, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. బట్ థింగ్ ఈజ్, ఇక్కడ నుంచి నాకు వెళ్ళడానికి ఒక 1.5 hours పడుతుంది వాళ్ళ దగ్గరికి. నన్ను సాగుపడతారు భయ్యా, పక్క సాగుపడతారు వీళ్ళు లేట్గా వచ్చావని చెప్పేసి. బట్ ఎనీవేస్, లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మొత్తానికి స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ గంట లేటు, ఇప్పటికే 2-3 ఫోన్లు చేశాడు. మన దరిద్రం మామూలుగా కరెక్ట్ టైంకి ఫోన్ హ్యాండ్ ఇచ్చింది, ఛార్జింగ్ లేదు ఫోన్. సో ఇప్పుడు అది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే, మధ్యలో దేవన్ గారి దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. సో నాకు ఆల్రెడీ రహీమడ్ ఫోన్ చేస్తే పక్కనే ఉన్నాను, ఒక 10 minutes అని చెప్పొచ్చా. ఇప్పుడు నాకేమో 40 minutes పైన పడుతుంది వెళ్ళడానికి. మొత్తం నన్ను వేసుకుంటారు పక్క, డౌట్ లేదు అందులో. దేవన్ బాయ్, ఏంట్రా లేట్ ఏంట్రా? ఫోన్ పడువా అంటే లేట్గా లేచాను రా. ఏం చేస్తాను, ఏమవుతుంది దరిద్రం తెలుసా, నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఫోన్ ఛార్జ్ లేదు. మంచిది, మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని ఇంకో అరగంట టైం వేస్ట్ చేసుకొని అప్పుడు వచ్చాను. ఇంకా మంచిది. నాకు రహీమ్ గడ్ ఎంతలో ఒక టైం మనకి ఇప్పుడు ఒక అరగంట ఇక్కడ నుంచి పెట్టి కొట్టేస్తా. నాకు ఇప్పటికి 10 ఫోన్లు చేశాడు రా, నీకు చేయలేదా? చేయదా, ఎందుకంటే నేను ఇప్పుడు చేసాను కాబట్టి. నువ్వు సేఫ్ రా అయితే, ఎక్కువ నేను తీసుకెళ్ళింది నేను కదా అందుకు. ఓ యోగిత, టైం వేస్ట్ ఎందుకు చెప్పు, వెళ్ళిపోవడమే. రాదు అన్ని కొడితే శ్రీహరి కోటకి వెళ్ళిపోలే. బాయ్, హెల్మెట్ బాయ్, సేఫ్టీ ముఖ్యం. నవ్వుతావేంట్రా, సిప్పులే కదా. ఏం చేస్తాం, దరిద్రం కొట్టేసింది మరి. నువ్వే రా దరిద్రాన్ని. ఇప్పటికి ఈ రోజుకి 3-4 దరిద్రాలు తగిలే నాకు. ఇప్పుడు బండి రిపేర్. టైం కన్నా మనం ఎప్పుడైనా ముందుందాం అనుకుంటే మనతో టైం రాదు. నేను ప్రతిసారి టైంకే వస్తాను, కాకపోతే నా దరిద్రాలు నన్ను టైంకి రానివ్వు. ఈరోజు ఇంకా లక్ ఏంటో తెలుసా, దారిలో ట్రాఫిక్ లేదు. లాస్ట్గా వచ్చావు. అరే నిజంగా ఒక్క సిగ్నల్ పడలేదు తెలుసా నేను. ఏం చేస్తాను, వీలి కొట్టగలవా? నాకు రాదురా బాబు. ఏమొచ్చింది మరి నీకు? నేను చెప్పేలా చేయను. మరి చేస్తుంది ఏంట్రా? ఏది బండి రిపేర్ రా, అది మనం నడిపిడికి రిపేర్. అదే చెప్పిస్తాను అంటాం మేము. చెప్పలేను నడపలేదు, చెప్పలేను నడుపుంటే బడిగా బండి శనపప్పు ఉడికేద్దాను. బట్టలంతా ఉడిపిసావు కదా దానికి. అలా కాదు, రహీమ్ గడ్ బర్త్డే బ్లాగ్ అని చెప్పి నా బ్లాగ్ తీస్తున్నారు ఏట్రా మొత్తానికి. అయ్యా ఎక్కడికి పట్టుకెళ్తున్నారు అయ్యా? ఇగో మీ రహీమ్ గడ్ తమ్ముడు వాళ్ళే. ఎక్కడికి పట్టుకెళ్తున్నారా? రహీమ్ గడు వాడు తమ్ముడు ఒకలాంటి వాళ్ళు, ఇద్దరికిద్దరుని. వసంతో సేఫ్గా పట్టుకెళ్తా కూడా మాట్లాడమంటే మనకి ఎందుకు వెళ్ళాడు అలా చెప్పాడంటే. మళ్ళీ రైట్ లెఫ్ట్ వెళ్తాను నేను, ఈసారి లెఫ్టే వెళ్తాను. నీకు సొంత తెలుసా వసంత్? షూరా? అదే చెత్తనా కొడక, రైట్ అని చెప్పినప్పుడు నీకేం తెలిసినట్లాగా. అలా కాదురా, సీరియస్ గా అప్పెక్కించురా, ఏడుందిరా అనుకుంటుంది.
అదంతా కాదు, ఎందుకు అప్పెక్కిచ్చావు, ఎంతమంది నడుస్తూ తిప్పావు? అలా కాదురా, మళ్ళీ వీడి వల్ల 10 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పెట్రోల్ కిలోమీటర్లు అయిపోయింది. అయ్యో రహీమ్ భాయ్ కన్ఫామ్ రా, సంపేస్తారు రా, మనకు సావే. రాడే ఏమంటున్నాడు? దగులుబాజీ ఉందిగా ఇక్కడ బాలాజీ 19 అప్లాన్స్ అంటే. ఒరే ఇదేరా, ఆ పైకెక్కి ఆ బిల్డింగ్ నుంచి ఇలా వచ్చేయచ్చు మధ్య. ఏడు తీసుకోవాలి, ఏ తీసుకోవాలంటే ముందుకెళ్ళి కాస్త అంత విషయం తీసుకోరా, దడితో వదిలిపోతుంది. ఎవడో ఎందులో జాయిన్ అయ్యేది అంటాడు. అచ్చం కోట్లు పట్టుకున్నట్టు ఉన్నా చూడు, అనుకున్నారా ముగ్గురు కోట్లు పట్టుకున్నట్టు. అందరికీ తీరా, మేమేమి అంటే మేము బాగా హైట్గా కనిపిస్తున్నాము. అరే ఈ బ్లో మీద వర్షిస్తాంట. హియర్ కమ్స్ ది ఓజీ. సాయిరామ్ అది ఇంకేదో ప్రాసెస్లో ఉన్నట్లే. సరే చెప్పేది చాలా తక్కువ బబ్బగా అయిపోవాలి న్యూట్రిషన్తో. కాదు తాగుదాం తాగుదాం. అదే పర్ఫార్మెన్స్ టైం. డ్రంకెన్ చికెన్ అంట, తాగేసిన కోడి. తాగేసిన కోడి. ఓకే కాదు టీఎఫ్ఐ బ్యాంక్ మూవీకి వెళ్తే అదే కదా, అది ప్రతిసారి సపోర్ట్ చేయడం బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. రివ్యూ ఆంధ్రకింగ్ టానిక్ రివ్యూ ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. సూపర్. జాబ్ వచ్చిందని చాలా ఎక్స్ట్రా చేస్తున్నారా? తింటున్నప్పుడే ఇచ్చని తెలుసుకోవాలి, అది మిస్టేక్.
పెద్ద గేమర్ మరి విజయ్ గేమర్ రూమ్ లో అల్లాడిస్తాడు. చంపి 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 విజయ్ చంపేదా అండి, పక్షిదాల్సిన చంపే. విజయ్ ఎంతసేపు ఫైనల్లీ రహీమ్ గడ్ బర్త్డే పార్టీ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నాకు వ్లాగ్ లో ఏడు రికార్డ్ అయిందో, వీళ్ళ ఇంట్రోలో ఏడు మాట్లాడారో నాకేం తెలీదు, ఏదో మాట్లాడి ఉంటారు. కానీ ఫుల్ చిల్లయ్యాం గైస్. వీడియోలో కొంచెం అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మేము రికార్డ్ వేసిన గెంతులు ఇవే ఉంటాయి, మేము మాట్లాడింది తక్కువ. అసలు ఫుడ్ బ్లాగ్ లో చేద్దాం, ఏదైతే ఆర్డర్ పెట్టా చెప్దాం కానీ అనుకున్నాం. అక్కడ టైం కి కుదరదు గైస్. చాలా లౌడ్ సౌండ్ ఉంది, మా వాయిస్ లౌడ్ సౌండ్ పక్కన పెడితే చాలా ఫన్ అయింది అనమాట. సో ఆ టైంలో కెమెరా తీసి రికార్డ్ చేసి అంత సినిమా లేదనమాట. సో డైరెక్ట్ గా మెల్లిగా అవగొట్టుకున్నాం. తర్వాత గేమింగ్ జోన్ కి వెళ్ళాం. గేమింగ్ జోన్ తర్వాత గేమింగ్ జోన్ క్లిప్స్ తీయలేదు, గేమింగ్ జోనే ఉన్నాయి. దాని తర్వాత ఇగో ఫైనల్లీ బీచ్ కి వచ్చాం. మురిమించులు, కుల్ఫీ, కాఫీ, అర్థమైన గడ్డ అన్ని లోపలికి వెళ్తాయి. ఫైనల్లీ డన్ ఫర్ ద డే. ఫుల్ ఎంజాయ్ చేసాం. There's nothing to say about దొబ్బి తిన్నాం, చక్కగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్ గా లాస్ట్ 2 years గా వసంత్ గడి బర్త్డేకి అలాగే వెళ్తున్నాము. మీకు వీడియోలో కనిపిస్తాడు ఒక గుండెలో, ఆడి బర్త్డేకి అలాగే వెళ్తున్నాము. దిస్ టైం వ్లాగ్ తీసాం. ఫస్ట్ టైం వ్లాగ్ తీసాము. ఇప్పుడు రొటీన్ ఇది, ఎవరైనా బర్త్డే పార్టీ అయినా అలాగే ఒకటి బర్త్డే పార్టీ కాదు మనకి. యాక్చువల్లీ ఎగ్జిబిషన్స్ కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ కాలేజ్ లో ఉన్నప్పుడు అది మా డైలీ రొటీన్. ఇప్పుడు ఎప్పుడో 6 months కి ఒకసారి కుదిరింది అది. అండ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళే వాళ్ళము ఈసారి అలాగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యు ఎంజాయ్డ్ ద వీడియో. That's it for today guys. Please do like, share and subscribe to graduate Jamin Das. లైక్ కొట్టండి, Like what? సబ్స్క్రైబ్ కొట్టండి. See you guys.